వెల్కమ్ టు వాళ్ళ పాఠశాలలో. మీకు రాత్రిపూట నిద్ర పట్టట్లేదా? అర్ధరాత్రి ఉలిక్కిపడి లేస్తున్నారా? ఆకలి దాహం ఎక్కువగా అవుతున్నాయా? తెలియకుండానే ఎక్కువ బరువు పెరుగుతున్నారా? రోజంతా అలసటగా ఉండి ఏ పని మీద ధ్యాస ఉండట్లేదా? బాగా ఒత్తిడికి లోనవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. ఇవాళ మనం వీటన్నిటికీ ముఖ్య కారణమైన కార్టిసాల్ అనే ఒక హార్మోన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ హార్మోన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళీ ఆరోగ్యంగా ఎలా అవ్వాలో తెలుసుకుందాం. కార్టిసాల్ అనేది ఒక హార్మోన్. ఇది మన శరీరంలో అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే శరీరం ఒత్తిడికి స్పందించే సమయంలో ఇది విడుదలవుతుంది. కార్టిసాల్ ముఖ్యంగా శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్, రక్తపోటు మరియు శక్తి నిల్వలతో పాటు రోగనిరోధక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అయితే దీనిని హైపర్ కార్టిసాలిజం లేదా కుషింగ్ సిండ్రోమ్ అంటారు. ఇది శరీరానికి చాలా సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని ఆర్గాన్ల ఫంక్షనింగ్లో మరియు మెటబాలిజంలో సమస్యలను. కార్టిసాల్ ఎక్కువగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి. ఇది రక్త పరీక్షలు, మూత్ర పరీక్షల ద్వారా కూడా నిర్ధారించుకోవచ్చు. కార్టిసాల్ అధికంగా ఉన్నప్పుడు మన శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే. రాత్రిపూట నిద్రపోవడం కష్టమైపోతుంది. అర్ధరాత్రి పూట మెలకు వస్తుంది. దాహం ఎక్కువగా, ఆకలి ఎక్కువగా ఉంటుంది. మనకి తెలియకుండానే బరువు పెరుగుతూ ఉంటాం. ముఖ్యంగా పొట్ట చుట్టూ భాగంలో కొవ్వు పెరుకోవడం మొదలవుతుంది. మొహం కాంతిహీనంగా, చర్మం పల్చగా అయిపోయి మొటిమలు వస్తాయి. మనం మానసికంగా మునుపటి కంటే ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తుంటాము. మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు వంటి సమస్యలు ఏర్పడతాయి. జుట్టు అధికంగా రాలుతూ ఉంటుంది. నడుము, గుండెలో కొవ్వు పేరుకోవడం మొదలవుతుంది. అరుగుదల తగ్గడం, యాంగ్జైటీ, డిప్రెషన్, చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోవడం, అయోమయం, రోజంతా అలసటగా అనిపించడం వీటికి సంకేతాలు. ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గిపోవడం వల్ల ఎక్కువగా రోగాల బారిన పడతారు. ఇవన్నీ మనకి కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటాన్ని సూచిస్తాయి. ఈ కార్టిసాల్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి మనం కొన్ని మార్పులు మరియు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే, రోజుకు కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్ర నియమం పాటించాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ను తగ్గించి పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలి. మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం లేదా యోగా చేయాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రాణాయామం, మెడిటేషన్ చేయండి. దీని ద్వారా మనసుకి ప్రశాంతత లభిస్తుంది. వైద్యుడిని సంప్రదించి మీ రక్తంలో కార్టిసాల్ స్థాయిని పరీక్షించుకొని చికిత్స తీసుకోండి. అవసరమైతే డాక్టర్ సూచించిన మందులు కూడా తీసుకోవాలి. కార్టిసాల్ని సహజంగా కూడా తగ్గించుకోవచ్చండి. అవేంటంటే, గ్రీన్ టీని ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇది కార్టిసాల్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. రోజువారీ జీవితంలో అశ్వగంధ, ఒమేగా 3 వంటి సప్లిమెంట్స్ని తీసుకోవడం వల్ల కూడా కార్టిసాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. తులసి పానీయం లేదా హెర్బల్ టీ తాగండి. గోధుమ గింజలు, బాదం మరియు ఇతర ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కార్టిసాల్ లెవెల్స్ సహజంగానే తగ్గుతాయి. స్ట్రెస్ నివారించడం ద్వారా మీరు శారీరక, మానసిక ఆరోగ్యం బాగా కాపాడుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహజమైన మార్గాలను అనుసరించండి. శరీరంలోని కార్టిసాల్ స్థాయిని బ్యాలెన్స్ చేయడం మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మేము చెప్పిన ఏ లక్షణాలైనా మీకు ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా మీ జీవితాన్ని సంతోషకరంగా మార్చుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ.